బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారంలో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 1న 14 మంది కంటెస్టెంట్స్ తో షో గ్రాండ్ గా లాంచ్ చేశారు. హౌస్ మేట్స్ లో పెద్దగా పేరున్న సెలబ్రిటీలు లేని క్రమంలో ఒకంత ఆడియన్స్ నిరాశకు కూడా గురయ్యారు. ఇక ఫస్ట్ వీక్ సోషల్ మీడియాలో స్టార్ బేబక్క ఎలిమినేట్ అయింది. సంచలనాలు చేస్తుంది అనుకుంటే ఫస్ట్ వీకే చాప చుట్టేసింది బేబక్క. ప్రేక్షకులు ఆమెకు హ్యాండ్ ఇచ్చారు. ఇక రెండో వారం అనూహ్యంగా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. శేఖర్ భాష ఎలిమినేషన్ ఊహించనిది. ఆదిత్య ఓం శేఖర్ భాషలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉండగా నిర్ణయం హౌస్ మేట్స్ చేతిలో పెట్టాడు నాగార్జున. మెజారిటీ కంటెస్టెంట్స్ శేఖర్ భాష బయటకెళ్లాలని నిర్ణయించుకున్నారు. శేఖర్ భాష భార్య మగబిడ్డకు జన్మనిచ్చిందని నాగార్జున తెలిపారు. ఈ కారణంతో శేఖర్ భాషను హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేశారు. ఇక శేఖర్ భాష ఎలిమినేషన్ తో హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీరాజ్, నైనిక, సీత, యష్మి, అభయ్, ప్రేరణ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉంది. సోమవారం నుండి ఓటింగ్స్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి. ఇక తాజాగా ట్రెండ్ ప్రకారం విష్ణుప్రియ టాప్ లో ఉంటుందట. ఆమెకు 25% పైగా ఓట్లు నమోదైనాయి. అనూహ్యంగా రెండో స్థానంలో నాగమణికంఠ ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ కి రాకముందు వరకు నాగమణికంఠ ఎవరో తెలియదు. అయితే తన గేమ్ తో నాగమణికంఠ ఆడియన్స్ లో ఫేమ్ రాబట్టారు. సింపతి గేమ్ అంటూ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ నాగమణికంఠకు ఆడియన్స్ బాగానే ఓట్లు వేశారు. ఇక విష్ణుప్రియ, నాగమణికంఠల తర్వాత మూడో స్థానంలో సీరియల్ నటి ప్రేరణ ఉన్నారు. 4వ స్థానంలో యష్మి ఉన్నారు. ఇక సోషల్ మీడియా స్టార్ నటి కిరాక్ సీత 5వ స్థానంలో ఉందట. నైనిక 6వ స్థానంలో, పృథ్వీరాజ్ 7వ స్థానంలో ఉన్నారు. అందరికంటే అభయ్ నవీన్ వెనుకంజలో ఉన్నారు. ఆయనకు అతి తక్కువ ఓట్లు పోలయ్యాయి. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం చివరి 3 స్థానాల్లో నైనిక, పృథ్వీరాజ్, అభయ్ నవీన్లు ఉన్నారు. అభయ్ నవీన్ పలు సినిమాలు, సీరియల్స్ లో నటించారు. ఇక గేమ్ పరంగా అభయ్ ప్రభావం చూపడం లేదు. ఇక అభయ్ నవీన్ చీఫ్స్ లో ఒకరు. అతడు నామినేషన్స్ లో ఉండకూడదు. మరొక చీఫ్ నిఖిల్ తో అతను పోటీ పడాల్సి వచ్చింది. ఇద్దరిలో ఒకరు నామినేట్ కావాలని బిగ్ బాస్ ఆదేశించారు. నిఖిల్ తో చర్చించిన అభయ్ తాను నామినేట్ అవుతాను అని బిగ్ బాస్ కి చెప్పారు. ఒకవేళ అతడు ఈ వారం ఎలిమినేట్ అయితే అతిపెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా అవుతుంది.